పాపిట్ల మహేష్. ఆయన టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ సార్, 8th బెటాలియన్. నాకు 2018 నుంచి పరిచయం సార్. నా లవ్ మ్యారేజ్ చేసుకున్న దగ్గర నుంచి వెళ్ళిపోయాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన రావట్లేదు. ఎన్ని ఫోన్లు చేసినా ఎన్ని మెసేజ్ చేసినా ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. ఆఖరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. మా ఆయన మంచోడే సార్. మా మామగారు, మా అత్తగారు, మా బావగారు, మా వదిన గారి మాటలు చెప్పి ఆయన నాకు తీసుకెళ్ళట్లేదు సార్. నాకు న్యాయం జరిగేది సార్. నేను వెళ్ళాను సార్, ఇల్లందులో డ్యూటీ చేసేటప్పుడు అక్కడికి వెళ్ళాను సార్. అక్కడికి వెళ్తే మీరు ఏం చేసుకున్నా నాకు సంబంధం లేదని చెప్పాను సార్. అక్కడి నుంచి మళ్ళీ డ్యూటీ మారినానికి కొత్తగూడెంకి వెళ్తే అక్కడికి వెళ్ళినా కూడా అదే చెప్తుంది సార్. కొత్తగూడెంకి వెళ్ళి వాళ్ళ కంపెనీ సార్ని కూడా కలిసినాం సార్. మేము కలిస్తే కూడా సార్ మాట కూడా వినట్లేదు సార్. ఆయన మా పెళ్లి కైపన కూడా శివాలయంలో అయింది సార్. 2000 ఎవిడెన్స్ ఉంది సార్. ఇది మా మ్యారేజ్ ఫోటో సార్. మౌనిక మేడమే మా మ్యారేజ్ చేశారు సార్. ట్రైనింగ్ IPS మేడం మౌనిక మేడమే మా మ్యారేజ్ చేశారు. అప్పటి నుంచి నా కాంటాక్ట్లో రాక ఎక్కడ పోవాలో తెలియక వీళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినాం సార్. వీళ్ళ ఇంటి దగ్గరకు వస్తే వీళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు సార్. ఎంత ఘోరం ఉండదు చెప్పుకోలేని పరిస్థితి సార్. నాకు న్యాయం జరగాలి సార్. లేదంటే నేను నా బిడ్డను పెట్టుకొని ఇక్కడ చచ్చిపోతే సార్. ఏం చేయాలి సార్? నేను ఎక్కడ పోయినా కూడా వాళ్ళు మా మాట వింటలేరు అసలుకి. వాళ్ళు ఉన్న వాళ్ళంటే మేము లేని వాళ్ళం అంటారు సార్. మరి లేని వాళ్ళని ఎట్లా లవ్ చేస్తారు సార్? సార్ ఆడపిల్లలంటే అంత తెలుసా సార్ వాళ్ళకి? వాళ్ళన్నీ కూడా నా తమ్ముడు లేనప్పుడు మాట్లాడుతుంది సార్. అదే వాళ్ళ అక్కని అట్లనే మాట్లాడుతున్నారు సార్. ఏం చేయాలి సార్? నాకు చావు తప్ప వేరే మార్గం లేదు సార్. వాళ్ళ స్థాయికి జరగకపోతే లేని వాళ్ళని చెప్పి వాడికి వదిలేతారా సార్? మరి వాళ్ళు అదే మాట్లాడుతున్నారు సార్. మా ఆయన మంచోడే సార్. కానీ మా అత్త మామ, మా అత్తయ్య, మా మావయ్య, మా బాగా మా వదిన వల్ల చెడిపోతుంది సార్. మా ఆయన చాలా మంచోడు. ఆయన మైండ్ అంతా వెళ్ళే మార్చారు సార్. 2018 నుంచి ఆయనతో కలిసినప్పుడు న్యాయం ఏం చెప్పారు మీరే చేయండి సార్. నేనైతే ఇక్కడ నుంచి అసలు కదలను సార్. చూడండి సార్ ఈ ఫోటోలు. ఈయనేమో వాళ్ళ బాబే సార్, అబ్బాయి వాళ్ళ బాబు. ఈయనేమో వాళ్ళ బావ. మరి వాళ్ళు రాక నేను పెళ్లి ఎట్లా చేసుకున్నారు సార్? పెద్ద మనుషులే లేరంటున్నారు వీళ్ళ సైడ్. మరి ఇద్దరు పెద్ద మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఈ పెద్ద మనుషులతో వాళ్ళ సంబంధం చెప్పేయండి సార్. ఒక పెద్ద మనిషి అక్కడే ఉంది సార్. ఆ పెద్ద మనిషి మీరు రమ్మనండి. దాక్కుండేందుకు పెళ్ళి అప్పుడు వచ్చిండుగా అబ్బాయికి నచ్చి చేసుకున్నాను. అబ్బాయికి నచ్చింది చేసుకున్నాను.